ఈరోజు పంచాంగం జూలై 24, 2024 బుధవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం తదియ ఉదయం 10 గంటల 42 నిమిషాల తదుపరి చవితి శతభిష రాత్రి 10 గంటల 19 నిమిషాల తదుపరి పూర్వభాద్ర వర్జం ఉదయం 6 గంటల 32 నిమిషాల నుంచి 8 గంటల 2 నిమిషాల వరకు తిరిగి తెల్లవారితే 4 గంటల 18 నిమిషాల నుంచి అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుంచి 12 గంటల 31 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాల వరకు. సంకటహర చతుర్థి జూలై 24, 2024 బుధవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఇది శుభ సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో ముందుకు సాగితే మీకు మేలు జరుగుతుంది. ఇష్టదేవతా స్మరణ ఎంతో శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మీ రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. గణపతి స్తోత్రం చదవటం చాలా మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఒక శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవటం ఎంతో శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ మరింత పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటు వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవి ఆరాధన శుభకరం. తదుపరి తులారాశి. తులారాశి వారికి శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొని పోవటం చాలా ఉత్తమం. గణేష అష్టోత్తర శతనామావళి చదవటం వలన సమస్యలు తొలగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది. అనవసరపు అంశాల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రీ ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధి బలంతో తోటివారి మనసును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవ సందర్శనం శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. ఇంట్లోని వారితో ఆనందంగా గడుపుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఒత్తిడి వల్ల మీ మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణం ఎంతో శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.